హలో, క్రిష్ ఉన్నాడని నువ్వేం ఫీల్ అవ్వకు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడేమనుకోడు. నీకు సీక్రెట్ చెప్పనా? వాడికన్నా ఈ సిద్ధుగడి స్ట్రెంత్ చాలా ఎక్కువ. ఎక్కడ ఏ మీనాక్షి, ఓ ఎక్కడున్నావా? అక్కడ నన్ను అవమానించి అంతమందిలో నా పరువు తీసి ఏమీ తెలియనట్టు ఇక్కడికొచ్చి మెక్కుతున్నావా? ఎందుకండి గొడవ చేస్తారు? మీరు భోంచేయండి. ఎవరి దగ్గర నీ నటన? వాత పెట్టి వెన రాస్తే ఐస్ అయిపోతా అనుకున్నావా? మనసు మార్చుకొని నీ కొంగు పట్టుకుని తిరుగుతాను అనుకున్నావా? నువ్వెన్ని జన్మలెత్తినా అది మాత్రం జరగదు. క్షమించండి, భోంచేయండి. ఆ మాట నాకు కదా చెప్పాల్సిందే, నా ఫ్రెండ్కి. వాడి స్థాయి ఏంటో తెలుసా నీకు? వాడి వాల్యూ ఏంటో తెలుసా నీకు? అంతమందిలో వాడిని పట్టుకుని కొట్టడమే కాక సారీ కూడా చెప్పకుండా పొగరుతో అహంతో వచ్చేస్తే ఏంటి అర్థం? వాళ్ళ మధ్య నా పరువు తీయాలనే కదా. మీ పరువు తీసింది నేను కాదండి. సంస్కారం లేని అలాంటి చోటుకు నన్ను పిలిపించి నా పరువు తీసింది మీరు. ఓ మనుషులన్న సంగతి మర్చిపోయిన వాళ్ళు మీ పరువు తీశారు. అందుకే తట్టుకోలేక కొట్టాను. ఏంటని బోడి పరువు? నీకో పరువు, దానికో విలువ. నిజంగా నీకు పరువు అనేది ఉంటే నువ్వంటే ఇష్టం లేదు మొర్రో అంటున్నా నన్ను పట్టుకుని వేలాడు. నిజంగా నీకు ఆత్మాభిమానమే ఉంటే అసహించుకుంటున్నా నా కంటి ముందు కనబడు. చీమనెత్తురు లేనిదానివి కాబట్టి ప్రపంచం ఎలా ఉందో, ఎలా పరిగెడుతుందో నీకు చూపించడానికి అక్కడికి రమ్మన్నా. వాళ్ళు నువ్వు రియలైజ్ అవుతావు అనుకున్నారు, కానీ నువ్వు నన్ను అవమానించావు. పైగా వాళ్ళు నన్నేదో అన్నారని తట్టుకోలేక కొట్టి రావడానికి సిగ్గులేదు. మీరంటే గౌరవం ఉంది. మీ భార్యని ఎవరైనా ఏదైనా అంటే సర్దుకుపోయే బ్రాడ్ మైండ్ మీకుండొచ్చు. కానీ నా భర్తను ఏదైనా అంటే
తట్టుకునే శక్తి నాకు లేదు. ఏయ్! ఎవరో నీకు భర్త? ఎవరో నీ భర్త? ఎవరు నీ భర్త? భర్త అంట ఇక్కడ పిచ్చ. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నరాలు తెంచేస్తా. ఎప్పుడైతే మా అమ్మ విడాకుల కాగితాలు మన మధ్యకు తెచ్చిందో అప్పుడే నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే మా అమ్మ అనుమతితో ఆ కాగితాల మీద నేను సంతకం పెట్టానో నీకు నాకు బంధం తెగిపోయింది. నీ మీద ఎత్తిన చెయ్యి ఎందుకు దించానో తెలుసా? నీ మీద చెయ్యి ఎత్తే అర్హత నాకు లేదని గుర్తొచ్చి. అందుకే చెప్తున్నాను, నేను నీ భర్త అన్న మాట నీ నోట పలికే అర్హత నువ్వు కోల్పోయావు. నువ్వు వేరు, నేను వేరు, గుర్తుంచుకో. ఇప్పుడు తృప్తిగా ఉందా? అవమానంతో కడుపు నిండిందా? ఎన్నిసార్లు చేదరించుకుంటే నువ్వు మారతావు? ఇంకా ఎంత అసహించుకుంటే నువ్వు కళ్ళు తెరుస్తావు? విడాకుల పత్రాలు నీ ముందుకు తెచ్చినప్పుడు
ఎందుకత్తయ్యా నా వేలితో నా కంట్లోనే పొడిచావు అని అడిగావు. సమాధానం చెప్పలేకపోయాను. చూసావుగా, ఇప్పుడు చెప్పు, నేను నీ కంట్లో పొడిచానా, కళ్ళు తెరవమన్నానా? నోరు లేని పిల్లిని కూడా గదిలో బంధించి కొడుతుంటే తిరగబడుతుందే. నిలువెల్లా భయమున్నా దాని ఉనికినది కాపాడుకుంటుంది. కానీ నువ్వు మనిషివి. ఇంకా ఎందుకీ అవమానాలు, ఇంకా ఎందుకీ చీత్కారాలు? మాట్లాడవేంటమ్మా? నిన్ను చెయ్యెత్తి కొట్టడానికే వాడి అర్హతని గుర్తుపెట్టుకున్నాడు. అలాంటి వాడి చెయ్యి పట్టుకొని నడవాలన్న ఆలోచనే తప్పని నువ్వెందుకు గుర్తించట్లేదమ్మా? చెప్పమ్మా. వాడు నిజానికి చెయ్యెత్తి ఆగిపోయింది వాడికి అర్హత లేదని కాదు, కొడితే వాడి చెయ్యి ఎక్కడ నిన్ను తాకుతుందోనన్న అసహ్యంతో. అది కూడా అర్థం చేసుకోలేని నిన్ను అమాయకురాలనాలో మూర్ఖురాలనాలో అర్థం కావడం లేదు. నీ మౌనం వాడిని మనిషిని చెయ్యలేదు. నీ ఓర్పు వాడిలో మార్పుని తీసుకురాదు. వాడు బండరాయిలా తయారయ్యాడమ్మా. ఇసుకని పిండి చమురు తీయొచ్చేమో గాని వాడి కళ్ళ ముందుండి వాడిలో ప్రేమని బయటికి తీయలేవు. నా మాట విను. ఇప్పటికి మించిపోయింది లేదు. ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు. మనసున్నదానివి, అభిమానం ఉన్నదానివి, బంగారం లాంటి భవిష్యత్తు ఉంది నీకు. సంతకం పెట్టి నీ దారి నువ్వు చూసుకో. నిన్నే మీనాక్షి, సంతకం పెడతావా?
మీనాక్షి, సరైన అవకాశం వచ్చింది. నీ మొగుడికి నీ మీదున్న అసహ్యమే నాకు ఆయుధం. ఇక నేను వెయ్యబోయే వలలోంచి నువ్వు తప్పించుకోలేవు. హలో, జనాల తలపై కుచ్చు టోపీ పెట్టి ఇంట్లో రిలాక్స్ అవుతున్నావా అపర్ణ? శారదా, కంపెనీ నేను చేద్దామనుకుంటున్నావు అపర్ణ? శారదా, ఏం మాట్లాడుతున్నావు? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టావు, పిచ్చిదాని చేతిలో కంపెనీని పెట్టావు. అందుకే ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? సూటిగా చెప్పు శారదా. సూటిగానే చెప్తున్నాను, విను. నీ కోడలు చైర్మన్ సీట్లో కూర్చున్నాను కదా అని దాని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని కంపెనీని నట్టేట ముంచాలని చూస్తోంది. నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ల తల మీద తడిగుడ్డేసుకునే పరిస్థితి తీసుకొస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీరు బాగానే ఉంటారు, మేము 100 మందికి సమాధానం చెప్పుకోవాలి. ఏం జరిగింది? ఆ మాట ఇంట్లో ఉండి అడగడం కాదు, ఆఫీస్కొచ్చి అడుగు. కనకం, కనకం, ఏంటక్క? మీనాక్షి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిందా? సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అంటే అధికారం ఉంది కదా అని నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటావా? ఇష్టానికి నిర్ణయం తీసుకోలేదు. నాకంటూ కొన్ని హక్కులున్నాయి. ఆ లెక్క ప్రకారమే నిర్ణయం తీసుకున్నాను. హక్కులు లెక్కలు తెలిసిందనివి. ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటే కంపెనీకి ఎంత లాస్ వస్తుందన్న లెక్క తెలీదా? మనం చేసేది వ్యాపారం. ఆ వ్యాపారంలో ఎంత లాస్ వస్తుందని కాదు ఆలోచించేది, ఆ లాస్ రాకుండా ఏం చేయాలో ఆలోచించాలి. నేను అదే చేశాను. ఏంటి నువ్వు చేసింది? 1 కాదు 2 కాదు, 20 కోట్ల కాంట్రాక్ట్, 10 కోట్ల రూపాయలు ఇస్తే అంత మెటీరియల్ సప్లై చేస్తానని ఎలా ఒప్పుకున్నావు? అది సంవత్సరంలో. అది సాధ్యమయ్యేది కాబట్టి ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటావు, కానీ అనుకున్నది అనుకున్నట్టు మార్కెటింగ్ చేయకపోతే ఆ డ్రెస్లన్నీ కలిపి బొంతలు కుట్టించుకోవాలి. అదనంగా 20 కోట్ల లాస్ ని మేం భరించాలి. ప్రశ్నించడం కాదు, ఆ కాంట్రాక్ట్ ఉద్దేశం ఏంటో, కంపెనీ ఏం చేయబోతుందో అంతా ఆ ఫైల్లో ఉంది. చూసి మాట్లాడండి. చూడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ చైర్మన్ గా ఉండే అర్హత నీకు లేదు. నిన్నిలాగే వదిలేస్తే కంపెనీని లాకౌట్ చేసుకోవాల్సి వస్తుంది. మాట్లాడరేంటండి? మనకి చెప్పకుండా ఈ కాంట్రాక్ట్ మీద సైన్ ఎందుకు చేసిందో అడగండి. ఏంటండి మేడం, లాస్ వస్తుందని తెలిసి వ్యాపారం చేయటం దేనికి? ఇంత రిస్క్ తీసుకోవటం దేనికి? రిస్క్ లేకుండా ఫలితం రాదు సార్. కళ్ల ముందు 20 లక్షలు లాస్ కనిపిస్తుంది కదా మీనాక్షి గారు. నాకు మాత్రం అనుకున్నట్టుగా మన డిజైన్ ని మార్కెట్లోకి పంపగలమనే నమ్మకం నాకు కనిపిస్తుంది. నీ బోడి నమ్మకం ఎవరికి కావాలి? మాకు కావాల్సింది సేఫ్ గా ఉండే బిజినెస్. నిన్ను నమ్మి అంత రిస్క్ చేయలేం. నువ్వు తక్షణమే రాజీనామా చేసి తీరాలి. నాకైతే శారద గారు చెప్పిందే సబబు అనిపిస్తోంది. లాస్ వచ్చే కాంట్రాక్ట్ మనకెందుకండి? ఒక్కసారి చైర్మన్ గారికి అవకాశం ఇచ్చి చూద్దాం. నమ్మకమే కదా వ్యాపారం అంటే. చూడండి, ఈ కాంట్రాక్ట్ ని మీరొక్కరే సపోర్ట్ చేస్తున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మేం మాత్రం వ్యతిరేకిస్తున్నాం. చూస్తూ చూస్తూ చేతులు కాల్చుకోలేం కదా. అయితే ఈ కంపెనీలో మేజర్ షేర్ ధనరాజ్ గారి కుటుంబందే కదా. అపర్ణ గారిని రానివ్వండి. ఆవిడ సపోర్ట్ చేస్తే మీనాక్షి గారికి సహకరిద్దాం, వ్యతిరేకిస్తే వదిలేద్దాం. ఆవిడికి ఈ మధ్య ఇంటి గొడవలు పట్టించుకోవడానికి టైం సరిపోవడం లేదు. ఇక ఆఫీస్ గొడవలేం పట్టించుకుంటుంది. అదిగో అపర్ణ గారు వచ్చేసారు. గుడ్ మార్నింగ్ అపర్ణ గారు, రండి.
ఏం జరిగింది? తమరి కోడలి గారు చేసిన నిర్వాకానికి కంపెనీ మూసుకోవాల్సి వస్తోంది. నన్ను చూడ్డం కాదు, మీ కోడలి గారిని చూడండి. సంవత్సరం కాలాన్ని పణంగా పెట్టి 10 కోట్ల లాస్ ని కంపెనీకి గిఫ్ట్ గా ఇవ్వబోతోంది. ఇది బోర్డు మెంబర్స్ మాత్రమే మాట్లాడుకోవాల్సిన విషయం. ఏదైనా ఉంటే కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుకుందాం. ఏ ఇక్కడైతే నీ కోడలి చేతకానితనం బయటపడుతుందని భయమా? లేకపోతే ఆవిడ్ని సపోర్ట్ చేసినా నీ పరువు పోతుందని భయమా? ఏం జరిగింది మీనాక్షి? ఆవిడ్ని అడగడం దేనికి? ఈ ఫైల్ చూడండి, మీకే తెలుస్తుంది.